మాస్టర్లు నేర్పించారా? ఇంతకుముందు ట్రాక్టర్ ఎక్కడ ఆగిపోయారు? పడకింట్లో నుంచా? జాలోయి గిరయకి ఉన్నావోయి బలుపు బడాయి రాజతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోసదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లోవి తగదిన తగదిన తందాన దాని రూపు నువ్వేలోయి తగదిన తందాన గిల్లి గిల్లి కజ్జాలోయి గిరయకి ఉన్నావోయి బలుపు బడాయి రాజతకు పరాయి పట్టే పిచ్చి పుట్టే పెర్రి ఇట్టే దోసి పుచ్చాలి ఒంటి చేతి చప్పట్లో ఈ తగదిన్న తందాన అందుకున్న బంధాలు ఈ తగదిన్న తందాన నిన్ను తాకి కందిపోయింది ముద్దులింక మధ్యలే తగదిన తందాన ముళ్ళు పట్ట ముచ్చట్లోయి తగదిన తందాన ప్రేమో చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన తందాన ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన తందాన నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిరయ్యకి ఉన్నావోయి పలుకు పడాయి రాజతకు పరాయి. రమేష్ అన్న మీరు డాన్స్ చాలా బాగా చేశారన్న. బాలయ్య బాబు గారు సాంగ్ ఇక్కడ దబిడి దిబిడే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ జై బాలయ్య. శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తీ స్పెషల్. మనం చేసే ప్రతి పనిలో తోడుండేవాడు ఫ్రెండ్, ప్రతి ఎదవ పనిలో తోడుండేవాడు బెస్ట్ ఫ్రెండ్. 1
మనకు కూడా ఒక అందమైన అమ్మాయి ఫ్రెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నాకు దేవుడా, ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ కూడా ఇంత ఫాస్ట్ గా రాదు. ఈజ్ వెరీ ఫాస్ట్. ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏమేం క్వాలిటీస్ ఉండాలి చెప్పండి. మేము షాపింగ్కి వెళ్తే మా బ్యాగ్స్ పట్టుకోవాలి. మాకు బోర్ కొడుతుంది అనుకో, సిటీ అంతా బైక్ మీద తిప్పాలి. మీరు బేసిక్ గా స్నేహితుడు ఎతకట్లేదు, మీరు సేవకుడిని ఎత్తుకుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్ అంటే ఒక బలగం. బబ్బుల్ గమ్ ఏం కాదు. ఇది నైని, ఇది వర్ష, ఇది ఐషు, ఇది చొక్కా, ఇది ప్యాంటు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? రాత్రి 1 గంటకు కాల్ చేసిన వచ్చేవాడే ఫ్రెండ్. నీ మొహం, అప్పుడప్పుడు వచ్చేవాడిని ఫ్రెండ్ అంటారు, ఎప్పుడు మనతోనే ఉండేవాడిని బెస్ట్ ఫ్రెండ్ అంటారు. మరి గతిలోకి వచ్చేవాడిని హస్బెండ్ అంటారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నా పేరే కావ్య కళ్యాణ్ రామ్. మీరు కళ్యాణ్ రామ్ అయితే నేను ఎన్టీఆర్ అండి. నువ్వు ఫ్యూచర్ లో నేనే నువ్వు. చిన్నప్పుడు ఏంటి మేడం గొడవ గుద్దుకున్నారా? మొహం అలా అయిపోయింది. దెబ్బ తగిలింది. అక్కడ కాకిలు ఉన్నాయా? వీటిని కొట్టకు. ఎందుకు? కాకిల్ని బాగా చూసుకుంటే రేపు నాకు బలగనే సినిమా ఇస్తాయి. సో ఇది మాకొస్తుంది, మేం చెప్పాలి. ఇదంతా ఓకే గానీ మా ఆయన్ని పంపించండి. మిస్ అవుతున్నావా? అలా తిరిగి ఎవరి మీద పడ్డాడు. అది చెప్పు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏదో పెద్ద మిస్ అవుతున్నట్టు మా ఆయన పంపించేసేయండి అన్నాడు. అభి పాపం ఈవిడ మీద బ్యాలెన్స్ అవుటే పడ్డాడు కదా. మా ఆయన కాదుగా. ఓకే మీరు పడండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎలా ఉంది మన కాలేజ్? అంతా బానే ఉందా? నేను కూడా వెళ్ళి చాలా ఏళ్ళు అయిపోయిందన్న. నేను ఉన్నప్పుడు వెళ్ళలేదు, నువ్వు అయిపోయాక వెళ్ళలేదు, అంతే తేడా. కాలేజ్ లో మీ సీనియరా? నా గొయ్యి నేనే తవ్వుకున్నా. గర్ల్ ఫ్రెండ్ అట్లా అంటే చాలా చెప్పారు, చాలా కథలు, కాకపోతే అన్న మంచోడు. మనం ఏమైనా స్టోరీలు ఉన్నాయంటే లేవు అని చెప్పేయాలి అంతే. చాలా చెప్పారు కానీ అవి ఏవీ లేవు, కానీ మంచోడు. ఆ ఫోటోస్ చూపిస్తాము. ఫస్ట్ తీసేయండి. తీసేస్తే మనం మిగతా విషయాలు. కనపట్లేదు ప్రదీప్, వయస్సు 16 సంవత్సరాలు. ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని పట్టించుకోవే చిన్ని. నేనంటే ఏదో సాంగ్ వచ్చింది, లిరిక్ మ్యాచ్ అయిందని ఇలా అన్నాను. నువ్వు నన్ను కూడా వదిలేసి. మీరు స్కూల్ టైంలో మొత్తం స్కూల్లో చదువుకున్నారు. అవును, మీకెలా తెలుసు? లాస్ట్ బెంచ్ లో లవ్ సింబల్. అవును, నేనేసింది అది. ఓహో, మీరు ఫ్లోలో ఉన్నట్టున్నారు, మీరు మాట్లాడుకోండి అయితే. కానీ మీ మదర్ మాత్రం షూటింగ్ లో హోంవర్క్ కంప్లీట్ చేయించారు మీది. అవును, మీ డైలాగ్ అదే. అవును, నేను నమ్మలేకపోతున్నాను. వావ్. మీ ఫేవరెట్ కలర్ ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఎవరికైనా? మాకెందుకు తెలియదు, చెప్పు. ఆరెంజ్, ఎల్లో, రెడ్, వైట్. నువ్వు ఉండవమ్మా, ఆయన చెప్పడం అవసరం. అవును అంటారు. ఆగు ఒక నిమిషం. తెలుగు మాట్లాడతారమ్మా? అర్థం చేసుకుంటారు కానీ కన్నడలో కన్నడ. అయ్యో కన్నడ, మరి మీరు చెప్పరే. కొట్లాటలు జరుగుతూ ఉంటాయమ్మా ఫ్రెండ్షిప్ లో? ಹಾಗೇನಿಲ್ಲ ಬಟ್ ಜಗಳ ಮಾಡ್ತಾರೆ. అంటే పడదే ముందు పెడతాడే, తర్వాత ప్రదీప్ మాకు అర్థం కాలేదు. అర్థమైంది మరి. రాగు ఒక నిమిషం.
స్పెషల్ బెంగళూరు ఉప్మా. ఇక్కడ హైదరాబాద్ లో నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా. ఒక్క నిమిషం. ప్రతి వీలుంటే స్పూన్ దిగిపో లోపలికి. నేను టైటిల్ కొట్టిన దానికంటే వాడు ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు అసలు. ఊపిరి ఆగే వరకు కూడా మనతో పాటు కూడా ఉంటాడు. అరే వాడు లేకపోతే ఇంకా నేను లేనరా భయ అనిపించే మూమెంట్ అది. సో వాడికి అలాంటి మంచి ఫ్రెండ్ కి డెడికేట్ చేస్తే ఈ సాంగ్. మన కోసం మనమేలే ఏ రోజుకైన వాడిపోనిదే ఈ మాటే ఓ పాటై పాడేనా